నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 16 నుంచి 25, 2026 వరకు నిర్వహించనున్న శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపబడుతుంది. రథయాత్రలో భాగంగా శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి వారి విగ్రహాలను సంప్రదాయబద్ధంగా రథంపై ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జు శ్రీ భీమరశెట్టి రామ్కి కొబ్బరికాయ కొట్టి రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథస్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ పండుగ అందరి ప్రజల సహాయ సహకారాలతో, అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలతో, అన్ని వీధుల ప్రముఖుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ శ్రీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రానికి ఇంచుమించుగా 6 గంటలకల్లా వాళ్ళకి అందజేయడానికి సిద్ధంగా కమిటీ వారితో ఉన్నారు. ఇప్పుడు 11 సమయం అయింది. 1 గంట విరామం తర్వాత మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. అది భోజనం అనంతరం మళ్ళా ప్రారంభం అవుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో చేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం 9 గంటలకి గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు ఈ రథయాత్ర ప్రారంభించారు. దిగ్గజంగా భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి వారికి అన్ని రకాల పూజ కార్యక్రమాలు అన్ని చేసుకొని దర్శనం చేస్తున్న భక్తులు కూడా రద్దీ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల వారు కూడా మా ఈవో గారు చంద్రతేజ గారు కూడా కార్యక్రమంలో అన్ని రకాల భక్తులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేవస్థానం జగన్నాథ స్వామి ఊరేగింపు అంతా కూడా అంగరంగ వైభవం జరగాలని, మీ అందరూ తీసుకునే పనులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన శ్రీ కొనతాల రామకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి, నీలం గోవింద్ దక్షిణ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారికి, మల్లెపల్లి గారికి, కోటి బాలాజీ గారికి, బుద్ధ నాగేష్ గారికి, మారప్ప గారికి, కోనపల్లి భట్టాజీ గారికి ధన్యవాదాలు. జై జగన్నాథ. సోమవారం పండుగ అంటే ఊరందరి పండుగ. ఈ పండుగ అందరి ప్రజల సహాయ సహకారాలతో, అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలతో, అన్ని వీధుల ప్రముఖుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ శ్రీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రానికి ఇంచుమించుగా 6 గంటలకల్లా వాళ్ళకి అందజేయడానికి సిద్ధంగా కమిటీ వారితో ఉన్నారు. ఇప్పుడు 11 సమయం అయింది. 1 గంట విరామం తర్వాత మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. అది భోజనం అనంతరం మళ్ళా ప్రారంభం అవుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గారు, రామ్కి గారు నియమించిన తర్వాత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ప్రత్యేకం ఏంటంటే అనకాపల్లి నియోజకవర్గంలో గత నెల జరిగిన రామకృష్ణ గారు నూకాంబిక అమ్మవారు యొక్క ఉత్సవాలు గతంలో నేను 96లో చైర్మన్ చేశాను. 2000 వరకును నూకాంబిక అమ్మవారికి ఎప్పుడూ కూడా చూడలేదు. రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నూకాంబిక అమ్మవారు ప్రతిష్ట నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగి భక్తులు కూడా బ్రహ్మాండం పెరిగి కోట్ల రూపాయల అమ్మవారికి ఆదాయం కూడా వస్తుందంటే కారణం 30 రోజులు కార్యక్రమం అమ్మవారికి గ్రౌండ్లో పెట్టారు. అది రామకృష్ణ గారు అవునాయండి. రామ్కి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేసి బ్రహ్మాండంగా చేసి మంచి పేరు వచ్చింది. అలాగే జగన్నాథ స్వామి దేవాలయం గురించి కూడా నిన్న రామకృష్ణ గారు వెళ్ళి చూసి అక్కడ గుడసన్న గుడి అంటారు కదా, టౌన్లో ఉండదు, రైల్వే స్టేషన్ దగ్గర అభివృద్ధి చేయడానికి రామకృష్ణ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. చాలా మంచి శుభసూచకం. దేవుళ్ళందరూ కూడా దేవాలయాలు దేవుళ్ళకి ఎంత ఎక్కువగా మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే అనకాపల్లి నియోజకవర్గం ప్రజలందరూ అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ విషయంలో రామకృష్ణ గారు ముందుండి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనకొండి రామ్కి గారు కూడా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా
చేదోడు వాదోడుగా ఉండి కూటమిలో ఉన్న నాయకులందరితో కలిసి బ్రహ్మాండంగా ఈ దేవుళ్ళ తాలూకా ఉత్సవాలు చేయడం అనకాపల్లికి చాలా ఆనందదాయకం, చాలా సంతోషమని తెలియపరుచుకుంటున్నాను.